యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరూ పొందుకునేటట్లుగా మనం కూడా కలిగి ఇతరులకు అందించినట్లుగా రక్షణని కాపాడుకుంటూ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ ప్రభు రాకడ వరకు మనం సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచినట్లుగా అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములోకి దాటించబడినట్లు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వకృపానిధిగు దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. నీవు దేవుని స్వరూపము కలిగిన వాడవై ఉన్నప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకున్నావు. మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ప్రస్తుతపు దుష్టకాలములను మమ్మల్ని విమోచించాలని కాలము పరిపూర్ణమైనప్పుడు నీవు ఈ లోకములో జన్మించి పాపములతో అపరాధములతో చచ్చిన వారిని బ్రతికించి దేవునికి దత్తపుత్రులుగా చేయాలని చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతటా అందరూ మారు మనసు పొందాలని, మనుష్యులందరూ రక్షణ పొంది దేవుని రాజ్య వారసులుగా నడిపించబడాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎంతోమంది నీవు ఎవరివో తెలుసుకోలేక సాతాను బంధకాల్లో చిక్కుకొని మత కుల కట్లతో కట్టబడి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళనయుంటుండగా నాలో మాలో జరిగించిన ఈ నూతన కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము నాయనా. నీవు నిజమైన దేవుడువని, రక్షకుడువని, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవము అని మాకు ప్రత్యక్షపరుచుకొని మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగువారు, పరిచయస్తులు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన
మేము దేవుని ప్రేమతో నింపబడుతూ క్షమించే మనస్సుతో నడిపించబడుతూ ఓర్పు కలిగి సహనము కలిగి దీర్ఘశాంతము కలిగి వినయ విధేయతలు కలిగి విశ్వాసములో స్థిరంగా ఉంటూ అక్షయమైన ధనాన్ని పరలోకంలో కూర్చుకునేటట్లుగా మేము భూ సంబంధమైన వాటి యందు శరీర సంబంధమైన వాటి యందు వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టుకొనక తండ్రి చిత్తాన్ని నీవు నెరవేర్చినట్లుగా తండ్రి ప్రేమని నీవు కలిగి ఉన్నట్లుగా మేము కూడా నీ ఆజ్ఞలను నెరవేరుస్తూ నీ ప్రేమ మేము కలిగి మా ద్వారా అనేకులని ప్రేమ తెలుసుకొని పరలోక రాజ్య వారసులుగా నడిపించబడాలని ఆశించి ఈ ప్రత్యేక కూడికను ఏర్పాటు చేయటానికి కొందరైనా నిన్ను తెలుసుకోవాలని ఆశించి మాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ విషయములో చింతించకుండా ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపాల్ని నీకు తెలియచేస్తూ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు ద్వారా మా హృదయాలకు తలంపులకు కావలి ఉంచుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీకు మహిమకరంగా అనేకులకు రక్షణకరంగా ఉండునట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా మార్పు చెందాలని, ఈ చిన్న సహవాసము నీ స్వరక్తమిచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగలినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవముగల దేవుని సహవాసముగా ఉండాలని ఆశిస్తూ నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ రావలసిన వారి కోసం ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ పాటల్లో వాక్య ధ్యానములో మాతో ఉండి సర్వసత్యములో నడిపించమని, సాతాను క్రియ లయపరచమని యేసుక్రీస్తునందు అనేకులు నూతన జన్మ అనుభవం కలిగి ఆత్మచేత నింపబడుతూ నడిపించబడుతూ పరలోకం చేరే వరకు నీకు మహిమకరంగా సమస్త క్రియలు చేయటానికి సహాయం చేయమని నీకు అప్పగించుకుంటూ, నీ చిత్తము మేమందరూ నెరవేర్చబడినట్లు
శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికను ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పాడుతున్నాం. పాట 218. పాట పాడుకో. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభువులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభువులకు ప్రభు యేసు, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. నీతిమంతుడేసయ్యా, హల్లెలూయా. నీతిమంతుడేసయ్యా, హల్లెలూయా. సమాధానకర్త యేసయ్యా, హల్లెలూయా.
240వ పాట 240. 240వ పాట పాడుకుందాం. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, నిత్యమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వరు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వరు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా నరు రూపమెత్తి ప్రభు రిక్తుడాయెను, నర రూపమెత్తి ప్రభు రిక్తుడాయెను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెను, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, హింసయైనను హీనతయైనను, హింసయైనను హీనతయైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను ఉన్నవైన
రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా నిత్యమైన స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. హల్లెలూయా. రెండు వందల 17 217వ పాట. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే చిత్తనాశక్యమైన సంతోషం చిత్తనాశక్యమైన సంతోషం హృదయము వింతగా మారెను నా హృదయము
ప్రభువు స్తోత్రం. మీ అందరికీ ప్రభునామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రపంచం యావత్తు ఈ దినాన క్రిస్మస్ అని, లోకరక్షకుడు పుట్టాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినట్లు, నచ్చినట్లు, తెలిసినట్లు ఈ దినాన సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పు అని నేను అనట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా జన్మించిన ఉద్దేశాన్ని తెలుసుకుందాం, అనుసరిద్దాం, చదువుకుందాం దేవుని వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయములో 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా. నీవు లోకరక్షకుడుగా జన్మించావని, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని దూత ద్వారా ఆ రాత్రి గొర్రెల కాపరులకు తెలియచేశారు. ఈ రోజున ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ మహా సంతోషాన్ని పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవా, ఈ మాటలు వివరించడానికి నా సొంత జ్ఞానం సరిపోదు కనుక దైవ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నాకు ఇచ్చి వినేవారు కూడా గ్రహించి వాళ్ళ తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరువారు కూడా ఈ మహా సంతోషాన్ని అనుభవించడానికి సహాయం చేయమని, నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగములో
కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ గొర్రెలని ఒక స్థలములో విశ్రమింపచేసి కావలి కాస్తున్నారండి. ఎందుకంటే సాధారణంగా గొర్రెల కాపరులు పగటి సమయంలో వాటికి ఆహారాన్ని అందించి మేపుతూ ఉంటారు. రాత్రి వేళ వాటిని విశ్రమింపచేసి వీళ్ళు నిద్ర కూడా పోకుండా మేలుకొని కావలి కాస్తూ ఉంటారు. ఎందుకు? ఎవరైనా ఈ గొర్రెల్ని దొంగిలిస్తారేమో అని. ఏదైనా క్రూర జంతువు వచ్చి ఈ గొర్రెల్ని చంపి తీసుకుపోతుందేమో అని. కాబట్టి గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉంటారు? తాము తీసుకోవలసిన విశ్రాంతిని కూడా పక్కన పెడతారు. గొర్రెల ప్రాణాలని కాపాడటానికి నిద్ర వస్తున్నా, మంపు వస్తున్నా దానిని పక్కకి నెట్టి వాళ్ళ బాధ్యతని వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు తన దూతని వాళ్ళ వద్దకు పంపించారు. ఆ దూత వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించిందంట. ఆ వెలుగును చూసి వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు ఆ దూత వాళ్ళతో అంటుంది, భయపడకండి అని. ఈ శుభవర్తమానం, మంచి వర్తమానం తెలియచేస్తుంది. అది కూడా ప్రజలందరికీ. హల్లెలూయా. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరికీ మహా సంతోషమట. హల్లెలూయా. తెలుసుకున్నామండి. 93వ సంవత్సరంలో నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దినాలు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి ఒక బస్సు చిలకలూరుపేట వస్తుంది. నరసరావుపేటలో ఇద్దరు వ్యక్తులు ఆ బస్సులో ఎక్కారు. ఇంకో 10 నిమిషాలు లేదా పావు గంటలో చిలకలూరుపేట వస్తుంది అనగా ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను పెట్రోల్ ఒక క్యాన్లో నింపుకొని బస్సు చివరి నుంచి పోసుకుంటూ వచ్చాడు ముందు భాగానికి. మరొకడు కొంతమందిని లేపి డబ్బులు అడిగి, ఆభరణాలు అడిగి తీసుకున్నాడు.
కండక్టర్ గారి దగ్గర కూడా వచ్చి క్యాష్ బ్యాగ్ లాక్కున్నాడు. పెట్రోల్ పోసిన వ్యక్తి రెండో వ్యక్తి ఇద్దరు దిగిపోతూ ఒక అగ్గిపుల్లను గీసి అట్లా పడేశారండి బస్సులో. జరిగిన సంఘటన. బస్సు అంతా ఆ పెట్రోల్ ప్రభావంతో కాలిపోయింది. చాలా మంది ప్రాణాలు పోయినాయి. తర్వాత ఎలాగైనా ప్రయాసపడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇద్దరి వ్యక్తుల్ని పట్టుకున్నారు. కోర్టుకు తీసుకెళ్లారు. వాదోపవాదాలు జరిగినాయి. ఉరిశిక్ష వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాళ్ళు నేరస్తులుగా ఉన్నారు. అప్పుడు ఆ సెంట్రల్ జైల్లో సువార్త చెప్పే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ముఖ్యంగా ఆదివారం వెళ్ళేవాడు. ఖైదీలకందరికీ సువార్త చెప్తుండేవాడు. వీళ్ళిద్దరు కూడా విన్నారు. ఇంకొక విషయం, వాళ్ళు పుట్టింది క్రైస్తవ